ప్రతి స్వతంత్ర దినోత్సవం రోజున భారత ప్రధానమంత్రి ఎర్రకోటపై జెండా ఎగరేస్తారు. కానీ 1947 ఆగస్టు 15 మాత్రం అలా జరగలేదు. లోక్సభ సెక్రటేరియట్లోని డాక్యుమెంట్స్ ప్రకారం 1947 ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోటపై మన జాతీయ జెండాను ఎగరవేశారు. ఆగస్టు 15 వరకు భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు. దాన్ని ఆగస్టు 17న రాడ్క్లిఫ్ లైన్గా ప్రకటించారు. ఆగస్టు 15 భారతదేశానికి విముక్తి లభించింది. కానీ దేశానికి అప్పటి వరకు జాతీయ గీతం ఏదీ లేదు. జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే రాసి ఉంచారు. అయితే అది 1950లో జాతీయ గీతం గౌరవాన్ని పొందింది. ఆగస్టు 15న భారత్తో పాటు మరో 3 దేశాలు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. దక్షిణ కొరియా జపాన్ నుంచి 1945 ఆగస్టు 15న స్వతంత్రం పొందింది. బహ్రెయిన్కు 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుంచి విముక్తి లభించింది. కాంగో 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం పొందింది. మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేశారు? విధితో కలయిక ఆసన్నమైందని 1947 ఆగస్టు 15వ తేదీన కొన్ని నెలల ముందు నుంచే కనిపించింది. కానీ ఆ రోజు ఆగమనం కోసం నిరీక్షణ, చుట్టూ అలుముకున్న సంతోషంలో ఏదో లోటు. శతాబ్దాల తర్వాత బ్రిటిష్ పాలన, బానిసత్వం భారతదేశానికి అంతం కానున్నాయి. అయినా స్వతంత్ర సంబరం ఊహించినంతగా ఆవరించి లేదు.